హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిక్స్ ఇండియన్. గైస్, మనం ఈ వీడియోలో ఐపీఎల్ చరిత్రలో 2008వ సంవత్సరం నుండి 2025 సంవత్సరం వరకు ఐపీఎల్లో గెలిచిన విన్నర్స్ అండ్ రన్నర్ అప్ లిస్ట్ చూద్దాం. ముందుగా మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది లభిస్తుంది. మొదటిగా 2008వ సంవత్సరంలో ఐపీఎల్ సీజన్ అనేది స్టార్ట్ అయింది. తొలి సీజన్ ఫైనల్స్లో రాజస్థాన్ రాయల్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ అయితే ఫైనల్స్లో తలపడ్డాయి. ఈ పోరులో ఫర్ ద ఫస్ట్ టైం రాజస్థాన్ రాయల్స్ అయితే షేన్ వార్నే కెప్టెన్సీలో మొదటి సీజన్ టైటిల్ అయితే అందుకుంది. అలాగే ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ టీం అయితే రన్నరప్గా నిలిచింది. ఇక ఐపీఎల్ సీజన్ 2 2009వ సంవత్సరం ఈ సీజన్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ డెక్కన్ చార్జర్స్ టీం అయితే ఫైనల్లో తలపడ్డాయి. ఫైనల్లో డెక్కన్ చార్జర్స్ కెప్టెన్ అయిన అడెన్ గిల్క్రిస్ట్ నాయకత్వంలో ఆర్సీబీపై గెలిచి సీజన్ 2 టైటిల్ అయితే అందుకున్నారు డెక్కన్ చార్జర్స్ టీం. అండ్ ఈ సీజన్లో ఆర్సీబీ అయితే రన్నరప్గా నిలిచింది. ఇక 2010వ సంవత్సరం సీజన్ 3లో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ టీమ్స్ అయితే ఫైనల్లో మొదటిసారి తలపడ్డాయి. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్కి సచిన్ టెండూల్కర్ కెప్టెన్గా అండ్ సిఎస్కేకి మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్గా అయితే వ్యవహరించారు. అండ్ ఈ సీజన్ ఫైనల్స్లో సిఎస్కే అయితే ధోని కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్పై గెలిచి తన మొదటి ట్రోఫీని అందుకుంది సిఎస్కే టీం. అండ్ ఈ సీజన్లో ఎంఐ అయితే రన్నరప్గా నిలిచింది. ఇక సీజన్ 4 2011వ సంవత్సరం ఈ సీజన్లో ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే టీమ్స్ అయితే మొదటిసారి ఫైనల్స్లో తలపడ్డాయి. ఈ సీజన్లో ఆర్సీబీకి విరాట్ కోహ్లీ కెప్టెన్గా అండ్ సిఎస్కేకి ధోని అయితే కెప్టెన్గా వ్యవహరించారు. అండ్ ఈ సీజన్ ఫైనల్లో ఆర్సీబీని ఓడించి సిఎస్కే అయితే తన రెండవ టైటిల్ని ధోని కెప్టెన్సీలో అందుకున్నారు. ఈ సీజన్లో ఆర్సీబీ అయితే రన్నరప్గా నిలిచింది. ఇక సీజన్ 5 2012వ సంవత్సరం ఈ సంవత్సరంతో సిఎస్కే అయితే మూడవసారి ఫైనల్స్లో అడుగుపెట్టింది. ఈ సీజన్ ఫైనల్లో సిఎస్కే అండ్ కేకేఆర్ టీమ్స్ అయితే ఫైనల్స్లో తలపడ్డాయి. కానీ ఈ ఫైనల్లో సిఎస్కే కేకేఆర్పై ఓటమికి గురైంది. కేకేఆర్ తన మొదటి టైటిల్ని సిఎస్కేపై అందుకుంది. ఈ సీజన్లో సిఎస్కే అయితే రన్నరప్గా నిలిచింది. ఇక సీజన్ 6 2013వ సంవత్సరం ఈ సీజన్ ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ అండ్ ముంబై ఇండియన్స్ అయితే రెండవసారి ఫైనల్లో తలపడ్డారు. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్కి మొదటిసారిగా రోహిత్ శర్మ అయితే కెప్టెన్గా వ్యవహరించాడు. ఈ సీజన్ ఫైనల్లో సిఎస్కేపై ముంబై ఇండియన్స్ గెలిచి రోహిత్ శర్మ కెప్టెన్సీలో మొదటి టైటిల్ని అందుకుంది ముంబై ఇండియన్స్. అండ్ ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ అయితే రన్నరప్గా నిలిచింది. ఇక సీజన్ 7 2014వ సంవత్సరం ఈ ఇయర్ ఫైనల్స్లో కేకేఆర్ వర్సెస్ కింగ్స్ 11 పంజాబ్ అయితే ఫైనల్లో తలపడ్డారు. ఈ సీజన్ ఫైనల్లో కింగ్స్ 11 పంజాబ్పై కేకేఆర్ గెలిచి తన రెండవ టైటిల్ని అందుకుంది కేకేఆర్ టీం. ఈ సీజన్లో కింగ్స్ 11 పంజాబ్ టీం అయితే రన్నరప్గా నిలిచింది. ఇక 2015వ సంవత్సరం సీజన్ 8 ఈసారి ఫైనల్స్లో ముంబై ఇండియన్స్ అండ్ సిఎస్కే టీమ్స్ అయితే మూడవసారి ఫైనల్లో తలపడ్డారు. ఫైనల్లో రెండవసారి సిఎస్కేని ఓడించి ముంబై ఇండియన్స్ అయితే తన రెండవ టైటిల్ని కూడా సిఎస్కేపై గెలుచుకుంది. అండ్ ఈ సీజన్ రన్నరప్గా సిఎస్కే అయితే నిలిచింది. ఇక 2016వ సంవత్సరం 9వ సీజన్ ఫైనల్స్లో సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ రాయల్ ఛాలెంజ్ బెంగళూరు అయితే తలపడ్డారు. అండ్ ఇదే మొదటిసారి ఎస్ఆర్ఎస్ టీంకి అయితే ఫైనల్ అనుభవం. ఈ సీజన్ ఫైనల్లో ఆర్సీబీపై గెలిచి ఎస్ఆర్ఎస్ టీం అయితే తన మొదటి టైటిల్ని డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో అందుకుంది. అండ్ ఈ సీజన్ రన్నరప్గా ఆర్సీబీ నిలిచింది. ఇక 2017వ సంవత్సరం 10వ సీజన్ ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ అండ్ రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ అయితే ఫైనల్లో తలపడ్డారు. నాలుగవసారి ఫైనల్కి వచ్చిన ముంబై ఇండియన్స్ రైజింగ్ పూణేపై గెలిచి తన మూడవ టైటిల్ని అందుకుంది ముంబై ఇండియన్స్. ఈ సీజన్లో రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ అయితే రన్నరప్గా నిలిచారు. 2018వ సంవత్సరం సీజన్ 11 ఈ సీజన్ ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే తలపడ్డారు. 2 సంవత్సరాల బ్యాన్ నుంచి వచ్చిన సిఎస్కే టీం ఎస్ఆర్హెచ్పై ఆధిపత్యం చూపించి ఎస్ఆర్హెచ్పై తన మూడవ టైటిల్ని అందుకుంది సిఎస్కే టీం. ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ అయితే రన్నరప్గా నిలిచింది. అండ్ సీజన్ 12 2019వ సంవత్సరం ఫైనల్లో ముంబై ఇండియన్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ అయితే తలపడ్డాయి. రోహిత్ శర్మ కెప్టెన్సీలో సిఎస్కేపై 4వ టైటిల్ సంపాదించింది ముంబై ఇండియన్స్. అండ్ ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ అయితే రన్నరప్గా నిలిచింది. ఇక 2020 సంవత్సరం సీజన్ 13 ఈ ఇయర్ ఫైనల్లో ముంబై ఇండియన్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ అయితే తలపడ్డాయి. ఇదే మొదటిసారి ఢిల్లీ క్యాపిటల్ ఫైనల్కి రావడం. ఫైనల్లో ముంబై ఇండియన్స్పై ఢిల్లీ ఓడిపోయింది. తన 5వ టైటిల్ని ఢిల్లీ క్యాపిటల్స్పై అందుకుంది ముంబై టీం. ఈ సీజన్లో ఢిల్లీ అయితే రన్నరప్గా నిలిచింది. ఇక 2021వ సంవత్సరం సీజన్ 14 ఈ సీజన్లో సిఎస్కే అండ్ కేకేఆర్ అయితే ఫైనల్లో తలపడ్డారు.
ఫైనల్‌లో కేకేఆర్‌పై సీఎస్‌కే గెలిచి ధోని నాయకత్వంలో 4వ టైటిల్‌ని అందుకుంది సీఎస్‌కే టీమ్. ఈ సీజన్‌లో కేకేఆర్ అయితే రన్నర్ అప్‌గా నిలిచింది. ఇక సీజన్ 15 2022వ సంవత్సరం ఈ సీజన్ ఫైనల్‌లో మొదటిసారి ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటన్స్ అండ్ ఐపీఎల్ సీజన్ స్టార్టింగ్ నుంచి ఉన్న రాజస్థాన్ రాయల్స్ అయితే తలపడ్డాయి. ఈ సీజన్ ఫైనల్‌లో జీటీ ఆర్ఆర్‌పై గెలిచి తన మొట్టమొదటి టైటిల్‌ని అయితే అందుకుంది. ఈ సీజన్‌లో ఆర్ఆర్ అయితే రన్నర్ అప్‌గా నిలిచింది. ఇక 2023వ సంవత్సరం సీజన్ 16 ఈ సీజన్ ఫైనల్‌లో సీఎస్‌కే అండ్ జీటీ అయితే ఫైనల్‌లో తలపడ్డాయి. ఈ మ్యాచ్ ఫైనల్ అయితే ఊహాతీతం, హై టెన్షన్ మ్యాచ్. ఈ ఫైనల్‌లో జీటీపై సీఎస్‌కే గెలిచి తన 5వ టైటిల్‌ని అందుకుంది సీఎస్‌కే. ఈ సీజన్‌లో జీటీ అయితే రన్నర్ అప్‌గా నిలిచింది. ఇక 2024 సంవత్సరం 17వ సీజన్ ఈ సీజన్ ఫైనల్‌లో కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్‌హెచ్ టీమ్స్ అయితే ఫైనల్‌లో తలపడ్డాయి. ఈ సీజన్‌లో ఎస్ఆర్‌హెచ్ అయితే టీ20 క్రికెట్ చరిత్రనే మార్చేసింది. కానీ ఈ సీజన్ ఫైనల్‌లో కేకేఆర్‌పై ఓటమికి గురైంది. కేకేఆర్ తన 3వ టైటిల్‌ని ఎస్ఆర్‌హెచ్‌పై అందుకుంది. ఎస్ఆర్‌హెచ్ రన్నర్ అప్‌గా నిలిచింది ఈ సీజన్‌లో. ఇక 2025వ సంవత్సరం సీజన్ 18 ఈ సీజన్ ఫైనల్‌లో ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ అయితే తలపడ్డాయి. దాదాపు 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ అయితే పంజాబ్ కింగ్స్‌పై తన మొదటి టైటిల్‌ని అందుకుంది. ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ అయితే రన్నర్ అప్‌గా నిలిచారు. సో ఇవే గైస్ ఐపీఎల్ 2008 నుంచి 2025 వరకు గెలిచిన విన్నర్స్ అండ్ రన్నర్ అప్ లిస్ట్. ఇన్ఫర్మేషన్ ఇస్తే లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.